విశాఖ అనగానే ముందుగా గుర్తొచ్చేది సుందరమైన సముద్రం. ఈ సముద్రం ఆధారంగా నిర్వహిస్తున్న విశాఖ పోర్టు కాలుష్యభూతం మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్యం కొరల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తుంది. పోర్టుకి సమీపంలో గల 39వ వార్డు ప్రజలు కాలుష్యంతో సహజీవనం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి ప్రజలు పోర్టు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంట్లోకి రోజు బొగ్గు, ధూళి, దుమ్ము వచ్చేస్తుందని స్థానిక మహిళలు వాపోతున్నారు. మంచినీరు కూడా కలుషితం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. పాత పోస్టాఫీస్, ఫెర్రీ రోడ్, కోటవీధి ప్రాంతాలు కాలుష్య కాసరాలుగా మారిపోయాయనే చెప్పాలి. పోర్టు ఎదురుగా ఉన్న గెడ్డ సైతం కలుషితం కావడం గమనార్హం. గత 2 నెలలుగా పోర్టు కాలుష్యం పెరిగిపోయిందని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. విశాఖ పోర్టుకి నిత్యం నౌకల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, భాస్వరం వంటి సరుకులు ఎగుమతి దిగుమతి అవుతుంటాయి. రోజు వందలాది లారీల ద్వారా సరుకు రవాణా జరుగుతుంది. పోర్టు యాజమాన్యం ఎస్ఆర్, వేదాంత, ప్రత్యూష వంటి షిప్పింగ్ కంపెనీలు కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పోర్టు ఆవరణలో సరుకు మీద తార్పాలిన్లు సక్రమంగా కప్పకపోవడం విమర్శలకు తావిస్తుంది. పోర్టు సమీపాన గల చర్చ్, మసీదు, వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు సైతం కాలుష్యం బెడద తప్పడం లేదు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సైతం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పోర్టు యాజమాన్యం మొక్కలు నాటడం తప్ప ఇతర నివారణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 39వ వార్డులో ఉన్న షిప్పింగ్ కంపెనీలు సైతం తమకు వచ్చే లాభాల గురించే తప్ప ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన పాపాన పోవడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. జనవాణి కార్యక్రమం ద్వారా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ కు ఇక్కడి ప్రజలు ఎన్నోసార్లు పోర్టు కాలుష్యం మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, పోర్టు యాజమాన్యం ఎలా స్పందిస్తాయో చూడాలి. మరి విశాఖపట్నం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది సుందరమైన సముద్రం. అలాంటి సముద్రం ఆధారంగా ఏర్పడిన విశాఖ పోర్టు కారణంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యమైనది వాయు కాలుష్యం, జల కాలుష్యం. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, విశాఖ దక్షిణంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా మా ఇబ్బందులు మారడం లేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు రూపా అండి. నేను 39వ వార్డు నుండి మాట్లాడుతున్నాను. పోర్టు పొల్యూషన్ వల్ల మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా చిన్నపిల్లలు అయిన వారు శ్వాసకోశ వ్యాధులతో కూడా ఇబ్బంది పడి, మరి వృద్ధులైన వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, పార్టీలు మారినా కూడా ఇక్కడ ఇది అరికట్టలేకపోతున్నారు. ఈసారైనా దీనికోసం పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం. పొల్యూషన్ అంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే కాదు, చాలా ప్రభుత్వాలకి మేము చెప్పుకున్నాం, విన్నవిచ్చాం. మా ప్రాబ్లం కోసం, మా హెల్త్ కోసం చెప్పాం. ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా వచ్చే ప్రభుత్వం కూడా ఒకటే చెప్తున్నాం, పిల్లల హెల్త్లు పోతున్నాయి, పెద్దవాళ్ళు సమస్యలు పడుతున్నారు, ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఎంత డబ్బన్నా మేము హాస్పిటల్కి వేసుకోలేం కదండి. ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం, మా 39 వార్డు అందరి కోసం కూడా ఈ బొగ్గి రాకంటే, ఈ ధూళి లేకంటే బాగా చేస్తే అదే కావాలని కోరుకుంటున్నాం. మొహమ్మద్ సాదిక్ గారికి చెప్పా, అతను కూడా కొంతలో కొద్దిగా చేస్తున్నారు, చెయ్యట్లేదని మేము అనలేదు. మాత్రం ప్రభుత్వం కూడా సహకరించాలి కదండి. చిన్నవారు ఇబ్బంది పడుతున్నారు కదా. మెయిన్ ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎంత తుడుచుకున్నా బొగ్గు చాలా ఎక్కువ వచ్చేస్తుంది, హెల్త్ కూడా బాగుంటలేదు. అది కాకుండా వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. చాలా మందికి స్కిన్ అలర్జీ వచ్చేసింది బొగ్గు వల్ల. యాక్షన్ తీసుకుంటారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. 39వ వార్డు మా డిమాండ్ ఏంటంటే, ఈ పొల్యూషన్ ఆపాలి. ఈ కంటైనర్ల నుంచి ఫస్ట్ అట్నుండి వచ్చేది ఆ గేటు కూడా ఆపితే దానికి మా డిమాండ్. ఎందుకంటే హౌస్లోని ఈ ఒకసారి ఏదైనా ఇవ్వకముందు మీరు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదుకొని ఈ కంటైనర్ కూడా డైరెక్టర్గా పోర్టులో పడి రన్ చేస్తే పర్లేదు. ఈ గేట్ ఓపెన్ చేశారు. ఇది స్క్రీమ్కి ఇక్కడ ఉన్న పాతిళ్ళకి అందరికీ డ్యామేజ్ అవ్వడానికి ఇది 100% వాస్తవం సార్. ఇది కంపల్సరీ జరగకముందు ఏదైనా ఆదుకుంటారనేసి మనస్ఫూర్తిగా మీ మీడియా ద్వారాగా మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఏంటంటే పోర్టు కాలుష్యం ఈ రోజుల్లో గత 2 నెలల నుంచి చాలా ఎక్కువగా పెరిగిపోయింది.
దానివల్ల ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. మొన్న నేను గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్ మన పోర్ట్ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇక్కడ వేదాంత ఉంది, అలాగే ఈ సీపోర్ట్, అలాగే ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మధ్యలో ఈ పొల్యూషన్ నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు విస్మరిస్తున్నారు, అది సరిగ్గా తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా మాకు తెలిసింది. అలాగే ఏదైతే వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది ఈ ఏదైతే ఈ డస్ట్ కార్గో ఏదైతే వస్తుందో దాని మీద టార్పోలిన్స్ వేయడం, వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం, అలాంటి చర్యలు అన్ని కూడా వాళ్ళు తగ్గించేశారని చెప్పేసి మాకు సమాచారం దొరికింది. సో ఏదైతే ఈ పొల్యూషన్ పెరగడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. తొందరలో కలెక్టర్ గారిని కూడా కలిసి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా రంగంలోకి దిప్పి ఈ వాళ్ళ ఎవరైతే ఈ వైలేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. విశాఖ పోర్టుకి అతి సమీపంలో గల పాత పోస్ట్ ఆఫీసు, ఫెర్రీ రోడ్డు, కోట వీధి తదితర ప్రాంతాల ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ విన్నారు కదా. ముఖ్యంగా చర్మ వ్యాధులు, వాయు కాలుష్యం, జల కాలుష్యంతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది మారుతున్న వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తీరడం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, పోర్టు యాజమాన్యం కూడా స్పందించి ఇక్కడ పోర్టు కాలుష్యం తదితర ఇబ్బందులన్నీ నివారించాలని ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.